లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. విద్యార్థుల ఆందోళనపై లోక్సభలో ప్రసంగించిన ఆయన ఇడియట్ అనే పదాన్ని ఉపయోగించడంపై తీవ్ర దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగింది. విద్యార్థుల ఆందోళన విషయంలో కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. कि ये स्टूडेंट है और फिर ये इडियट भी है, तो मैंने उससे पूछा एक बात बताओ, ये तीसरी कैटेगरी कहां जाती है? ये तीसरी कैटेगरी कहां जाती है? उसने कहा कौन सी तीसरी कैटेगरी? मैंने कहा अंधभक्त, इसको कहां डाला जाए? She says to me, अंधभक्त is a person who is absolutely convinced that another idiot is God. So these are the three categories: student, idiot, and andhbhakt who follows the idiot. Now, नाम नहीं बोल रहे, लेकिन स्टूडेंट का नाम से इन्होंने जो शब्द यूज किया है वो अनपार्लियामेंट्री वर्ड है, और जो अनपार्लियामेंट्री वर्ड है उसका इस्तेमाल नहीं कर सकते हैं और उसको हटा देना चाहिए। और बार बार एक ही शब्द को एक छात्र का नाम से बार बार इस्तेमाल कर रहे हैं सर, वो नहीं होना चाहिए, वो गलत इस्तेमाल किया। आपके लिए नहीं इस्तेमाल किया, शब्द रूल बुक है ना सर, ये रूल बुक में अनपार्लियामेंट्री एक्सप्रेशन का किताब है, आप भी और आपने जो शब्द इस्तेमाल किया वो अनपार्लियामेंट्री वर्ड है। मैं नहीं कह रहा हूँ, रूल बुक లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. విద్యార్థుల ఆందోళనపై లోక్సభలో ప్రసంగించిన ఆయన ఇడియట్ అనే పదాన్ని ఉపయోగించడంపై కూడా తీవ్ర దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగింది. విద్యార్థుల ఆందోళన విషయంలో కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. విద్యార్థుల ఆందోళనపై లోక్సభలో ఆయన ప్రసంగించిన ఆయన ఇడియట్ అనే పదాన్ని ఉపయోగించడంపై కూడా తీవ్ర దుమారం రేగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారంటూ కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆయన మాటలకు అడ్డుపడ్డారు. ముఖ్యంగా కూడా సభ వాయిదా పడింది నేపథ్యంలోనే రైట్ వంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము,
లోక్సభ యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం సభలో తీవ్ర దుమారం కారణమైంది. అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఉద్యమం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడాలని అన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడారని, ఢిల్లీలో జరిగిన ఉద్యమం కేవలం నిరసన కాదని, అది యువత భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలపై కూడా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై బలప్రయోగానికి బాధ్యత ఎవరిదని కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయన సభలో ఎందుకు లేరని కూడా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూడా ఇదే డిమాండ్ ను పునరుద్ధరించారు. అయితే ఇంకా దేశ విద్యా వ్యవస్థపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తుందని, విద్య క్రమంగా ఖరీదైన వ్యవస్థగా మారుతుందని ఆరోపించారు. విద్యార్థులు ఉన్న విద్య దుమారం అవుతుందని, ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ సంస్థలో అవసరమని కూడా చెప్పారు. అయితే రాహుల్ గాంధీ ప్రసంగంలో ఇడియట్స్ అంధభక్తులు వంటి పదాలు కూడా ఉపయోగించడం అధికార పక్షం తీవ్రంగా వ్యతిరేకరించింది. దీంతో సభలో పెద్ద ఎత్తున నినాదాలు, ఆందోళన కూడా జరిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ఇలా అయితే సభలు నడపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వెంటనే ఆధారాలు చూపాలని, లేదంటే వాటిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సభలో అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని, విద్యార్థుల పేరుతో కేంద్ర ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదని రిజిజు అన్నారు. సభ్యులను గౌరవించడం ప్రతి ఎంపీ బాధ్యతను కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలుమార్లు స్పీకర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి రాహుల్ గాంధీ చేస్తున్న కొన్ని అన్పార్లమెంటరీ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ అయితే ప్రకటించారు. అయితే బిల్లుపై చర్చ మాత్రమే కొనసాగుతుందని, ప్రభుత్వం బిల్లుపై విద్యార్థుల తాలూకా ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన కీలక చట్టం అభివర్ణిస్తుందని, ప్రతిపక్షం మాత్రం కేవలం కఠిన శిక్షలు సరిపోవని, పేపర్ లీకులకు బాధ్యులపై జవాబుదారు కూడా ఉండాలని అయితే వ్యాఖ్యానించి, మొత్తంగా చూస్తే యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ కంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఇడియట్స్ అనే పదాలు, వాటిపై అధికార పక్షం అభ్యంతరాలు లోక్సభలో రాజకీయ వేడి మరింత పెంచావి. ఈ నేపథ్యంలో సభను 2:30 గంటలకైతే స్పీకర్ వాయిదా వేయడం అయితే జరిగింది. ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ అమిత్ షా ఇచ్చిన ఆదేశాల పరంగా కూడా విద్యార్థులపై అక్కడ చర్యలు తీసుకున్నారంటూ కూడా రాహుల్ కొంత కామెంట్స్ చేశారు. బట్ ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా అటు కిరణ్ రిజిజు కూడా ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి. అంటే మొత్తంగా ఎట్లా అర్థం చేసుకోవాలి? బట్ సభ అనేది కూడా ఇంకా సజావుగా సాగుతుందా? ఎందుకంటే ఈ రోజులు బట్టి కూడా మనం చూస్తున్నాము, కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత కూడా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా దానిపైన జరిగిన పరిణామాలపై ఇవాళ చర్చ కొనసాగుతుంది. కొంచెం ముందుకు మాట్లాడతారు అనుకునే విధంగా కూడా మొత్తంగా సభలో ఈ అడ్డుకునే విధంగానే కూడా జరుగుతుంది, కానీ సభ అనేది కూడా సజావుగా సాగడం లేదు. విద్యార్థులు నిరసన నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సభలో సమాధానం చెప్పవలసి వస్తుందనే కేంద్ర హోంమంత్రి సభకు కూడా రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జ్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోనే జరిగిందని, దానికి సమాధానం హోంమంత్రి చెప్పాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక ఘాటైన వ్యాఖ్య చేశారు. ఏదైతే విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా ఆర్ఎస్ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే చూపించండి, అంతేకాని నిరవధిక ఆధారాలు చేయవద్దనేసి రాహుల్ గాంధీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విద్యార్థులకు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి పేపర్ లీకేజ్ నిరోధక బిల్లుకి సంబంధించి చర్చ అనేది ఆ పర్సనల్ గా ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ కు వేదికగా మారింది. పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొనడానికి కూడా ఈ యొక్క వ్యాఖ్యలు అనేవి పునరుద్ధరించాలని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా పార్లమెంటరీ సమావేశాలు అనేది హాట్ గా జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నవి. థ్యాంక్ యూ రాము. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన